స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చిన టాపిక్ పేరోల్ మేనేజ్మెంట్ లో పార్ట్ నంబర్ 8 లాస్ట్ పార్ట్. సో మన టాపిక్ ముందు మీకు ఒక మనవి, నా యొక్క ఛానల్కి వచ్చి నా వీడియోలని చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇంకొక చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ అనేది అంతవరకే అర్థమవుతుంది, కానీ మిగతా భాగం ఏమర్థం కాదు. అంటే ఏంటి? ఆఫ్ నాలెడ్జ్. దీనివల్ల టైం వేస్ట్ తప్పలేదు. కాబట్టి ప్రతి వీడియో చివరకు చూడండి. అవసరమైతే ఎక్కువ సార్లు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఇక వీడియోలో చూపించేటువంటి ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్ అవి నేను చేసినవి కూడా మళ్ళా మీరు సొంతగా ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్. అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో బాగున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ యొక్క వ్యూస్, అలాగే డౌట్లు ఇవన్నీ కూడా వీడియో కింద ఉండే కామెంట్ సెక్షన్ లో కామెంట్ తప్పకుండా పోస్ట్ చేయండి. ఆ కామెంట్ అదే మీకు నాకు మధ్యలో కమ్యూనికేషన్ ఇది. కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఏమైనా కావాలంటే నేను చెప్తాను విషయాన్ని. ఓకే. సో దీని తర్వాత టాపిక్ లోకి ఎంటర్. మనం దీని ముందు వీడియోలో మొత్తం కంప్లీట్ చేసాం. దీని ముందు వీడియోలో మొత్తం ఈ కాంట్రిబ్యూషన్స్, శాలరీ అన్ని ప్రాసెస్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిందంటే ఆ శాలరీని పే చేయాలి. తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని మనం చూడాలి. పే స్లిప్లు ప్లస్ పే స్లిప్లు ఇవ్వాలి ఎంప్లాయీస్ కి, ప్లస్ స్టాట్యూటరీ రిపోర్ట్స్ అన్ని పేమెంట్ చేసి అవన్నీ కూడా చూడాలి. అన్ని రిపోర్ట్స్ చూడాలి, పే స్లిప్లు అవన్నీ చూడాలి. ఇది మనం చేయవలసిన పని. సో మనం చూడండి, మనం దీంట్లో చూస్తే మనం డే బుక్ లో చూస్తే చూడండి, మనం మొదటి నుంచి ఇది వచ్చి క్యాపిటల్, ఇది వచ్చి అడ్వాన్స్ ఇచ్చింది, అది కరెక్ట్ చేసాం. ఇదంతా అటెండెన్స్ ప్రాసెస్ చేసాం. తర్వాత శాలరీ ప్రాసెస్ చేసాం. శాలరీలో యూజర్ డిఫరెంట్ శాలరీ ఐటమ్స్ చేసాం. తర్వాత బేసిక్ అనేది ఏంటంటే ఇది ఫుల్ నార్మల్ శాలరీ. ఈ నార్మల్ శాలరీని మనం చేసాం. దాని తర్వాత కాంట్రిబ్యూషన్స్, డైరెక్షన్స్ స్లిప్ లో వస్తాయి. కాంట్రిబ్యూషన్స్ లేక ఎంప్లాయర్ చేసే కాంట్రిబ్యూషన్స్ ని ప్రాసెస్ చేసాం. అంటే స్టాట్యూటరీ కాంట్రిబ్యూషన్. దీంట్లో ఈఎస్ఐ లేదు, ఎందుకంటే ఈఎస్ఐకి సరిపడా జీతం దీంట్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ మోడ్ లో మనకి 21,000 కంటే తక్కువ ఉన్నా సరే లైసెన్స్ మోడ్ అయితే క్యాల్కులేట్ అవుతుంది. ఎడ్యుకేషన్ మోడ్ అయితే క్యాల్కులేట్ కాదు. లేదంటే శాలరీ మొత్తం శాలరీ కాదు, ఆ యొక్క ఈఎస్ఐకి సంబంధించిన పే హెడ్స్ కలిపిన టోటల్ శాలరీ 8,500 లోపల ఉంటే అది క్యాల్కులేట్ అవుతుంది, లేకపోతే క్యాల్కులేట్ కాదు. ఎడ్యుకేషన్ మోడ్ చాలా మందికి తెలియదు. సరే, ఇవన్నీ చేసాం. ఈపీఎఫ్, ఎన్పిఎస్, మన ఎంప్లాయర్ ఏం చేస్తారు, ఎన్పిఎస్ చేస్తారు, ఈపీఎస్ రెండు ఉన్నాయంటే రెండు ఉన్నాయంటే ఒకటి వచ్చి హైదరాబాద్ హెడ్ ఆఫీస్, ఇంకోటి విజయవాడ బ్రాంచ్ ఆఫీస్. ఇవన్నీ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం ప్రొసీడ్ చేసి ఏంటి, ఇవన్నీ మనం పే చేయాలి. శాలరీ పే చేయాలి, అదే పే చేయాలి. దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మనం చేసేటప్పుడు ఈ యొక్క పేరెంట్స్ చేసేటప్పుడు ఈ పేరెంట్స్ లో చాలా ఈ యొక్క ఏమంటామంటే ఈ యొక్క క్యాల్కులేషన్స్ ఉన్నాయి కదా. ఈ క్యాల్కులేషన్స్, కొన్ని డిడక్షన్స్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్, వీటన్నిటికీ రకరకాల రేట్లు, రూల్స్ ఉన్నాయి కదా. ఇవి చాలా మంది ఏం చేస్తారంటే రకరకాలుగా చెప్తూ ఉన్నారు వీడియోలలో. వేరే వాళ్ళు వేరే రకాలు చెప్తున్నారు. ఇవంతా మనం లేటెస్ట్ గా ఉండేటటువంటి రేట్లు, లేటెస్ట్ గా ఉండేటటువంటివి తీసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఏంటంటే లేటెస్ట్ గా చూడాలి. మీరు వీడియోలలో ఒక్కొక్క అలాగే కొన్నిటికి వచ్చి డిడక్షన్స్ కి సంబంధించి అమౌంట్ కి లిమిట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు
లేటెస్ట్ గా ఉండే క్వశ్చన్ తీసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే ఇలా వీడియోలో రకరకాలు ఉంటాయి. ఒకటి పెడతారు, అది ఏం చేంజ్ అయినా సరే దాన్ని అలాగే ఉంచేస్తారు, అలా ఉండకూడదు. వాటి చూడండి, దీనికి వెళ్ళి టాలీ ప్రైమ్కి వెళ్తే టాలీ ప్రైమ్ లో టాలీ ప్రైమ్ లో టాలీ ప్రైమ్ సారీ ఈ గూగుల్కి ఏంటంటే గూగుల్ సెర్చ్ బార్ లో చూడండి, మనం ఏం కావాలన్నా ఇక్కడ టైప్ చేస్తే ఎప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిఎఫ్ తీసుకుంటాం. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ నేను ఏపీ అని తీసుకుంటాం. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఏపీ అని తీసుకుంటే దాంట్లో కిందకు వచ్చినట్టు ఇది కిందకు వస్తే చూడండి, ప్రజెంట్ రేట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఇది సంస్థ, గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ప్రజెంట్ రేట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఇది క్లిక్ చేస్తే మీకు మొత్తం టేబుల్ వచ్చేస్తుంది. ఇది వచ్చి ఇది ఏమంటామంటే ఇది మనకు అక్కడ ఇది వచ్చి ఏమంటామంటే ఇది తర్వాత దాన్ని బట్టేసి ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఇది ఎలా అంటే చూడండి, ఎంప్లాయీ ఎంత చేయాలి, ఎంప్లాయర్ ఎంత చేయాలి. మనం దేశం దాంట్లో చేస్తున్నాం. మనం మనం దీంట్లో పేరెంట్స్ లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ప్రావిడెంట్ ఫండ్ కి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చేది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు చెప్పాను. ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం 12% డిడక్ట్ చేయాలి. 10% ఎప్పుడంటే అంటే 20 ఆర్ మోర్ ఎంప్లాయీస్ ఉంటే దానికి 12%, 20 కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే 10% చాలు. ఇక్కడ ఇచ్చిన కింద దానికి 2 స్టార్లు యాష్ ఇచ్చారు కదా, ఆ 2 యాష్ చూస్తే దానికి వివరణ ఇచ్చి ఉంటాడు. సో 10%, 20 కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉంటే అది కూడా కంపల్సరీ కాదు. ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్ మ్యూచువల్ గా అంగీకరిస్తేనే ఆ విధంగా చేయొచ్చు, లేదంటే అక్కర్లేదు. కానీ 20 మెంబర్స్ దాటితే మాత్రం ఎంప్లాయీస్ ఖచ్చితంగా 12% డిడక్ట్ చేయాలి. చూడండి, అది తప్ప ఇంక వేరే ఏం డిడక్షన్ చేయకూడదు ఎంప్లాయీ దగ్గర. అలాగే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే రకరకాలుగా చెప్తారు. ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చి ఫస్ట్ ఎంప్లాయీ దగ్గర 12% డిడక్ట్ చేస్తే ఎంప్లాయర్ కూడా 12% ఇవ్వాలి. దాంట్లో ఎంప్లాయర్ 2 భాగాలు చేస్తాడు. దాంట్లో ఒకటి వచ్చి ఈపీఎస్ అని చెప్పి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, దాంట్లో 8.33% దానికి కాంట్రిబ్యూషన్ చేస్తాడు. 8.3 పక్కన 2 హ్యాష్ ఉన్నాయి, 2 హ్యాష్లో దాని గురించి వివరాలు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత 8.33% ఈపీఎస్. నెక్స్ట్ అతను మిగతాది ఇంకెంత 3.67%. 3.67 ఈపీఓ 2 భాగాలుగా చేస్తాడు. కానీ ఇది వచ్చి మనం ఎంటర్ చేసుకుంటున్నాం. మనం ఎలా చేయాలంటే అక్కడ చూసింది కదా, మామూలుగా దీంట్లో ఈపీఎస్ డిఫరెన్స్ లో చూడండి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ 12% అంటే అది వచ్చి 15,000 లిమిట్ ఇచ్చారు, కింద ఇచ్చాడు 15,000 లిమిట్ ఇచ్చింది చూడండి, కింద ఉంటుంది. ద లిమిట్ ఈస్ క్యాప్ అనమాట, క్యాప్ అమౌంట్ 15,000 లిమిట్ దీనికి. సరే, ఓకే. నెక్స్ట్ 15,000 దాటిందంటే 15,000 కే క్యాలిక్యులేట్ చేయాలి. 15,000 కి 1,800 రూపీస్ అమౌంట్ డైరెక్ట్ గా ఇస్తాం, వాల్యూ అని ఇస్తాం. వాల్యూ 1,800 తీసుకోవాలి. 15,000 దాటితే 15,000 వరకు ఎంతైనా సరే 12% డిడక్ట్ చేయాలి. అదే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చూడండి, ఈపీఎస్ కి క్యాలిక్యులేట్ చేస్తాడు. ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ దానికైనా అదే ప్రావిడెంట్ ఫండ్ కదా 15,000. సో 8.33% డిడక్ట్ చేయాలి. 50,000 దాటితే 1,250 క్యాప్డ్ అమౌంట్, అదే వాల్యూ 1,050 అమౌంట్ అనమాట. వాల్యూ అంటే ఇదైతే పర్సంటేజ్ 15,000 అంటే 15,000 కి ఎంత అయితే 12% కాదు, 8.33% లేక 1,250. సో వాల్యూ అంటే అమౌంట్ 1,250 తీసుకోవాలి. అలాగే అది పోతే రెండో దీంట్లోకి ఎంత, దీంట్లో 8.33 పోతే మిగతా ఈపీఎఫ్ ఇవ్వాలి. ఇతను ఈపీఎఫ్ ఇచ్చేటప్పుడు చూడండి, ఈపీఎఫ్ కి ఇవ్వాలి ఎంప్లాయర్ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 3.67% కదా, 3.67%. కానీ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తీసుకొని ఇక్కడ అవును ఇక్కడ వచ్చి 50,000 వరకు ఇక్కడ వచ్చి 3.67% అని ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి దాన్ని, ఇలా క్యాలిక్యులేషన్ దానికి వేరే ఎంప్లాయీ చేశాడు కదా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత 12% ఉంది. ఆ 12% 8.33% అయితే మిగిలిన మొత్తం 3.67% అలా తీసుకోవాలి. చూడండి, డిఫరెన్స్ ఆఫ్ అంటే ఎంప్లాయీ షేర్, డిఫరెన్స్ ఆఫ్ ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయీ షేర్
అండ్ పెన్షన్ కాంట్రిబ్యూషన్. సో ఈ 12% కి ఈపీఎస్ కి డిఫరెన్స్ 12% 8.3 మిగులుతుంది 3.67%. అది మొత్తం అన్నమాట. ఇక్కడ చూడండి ఎక్కడ ఇచ్చినాను ఇక్కడ వచ్చి మొత్తం ఇక్కడ వచ్చి 3.67% బేసిక్ ప్లస్ డి అని ఇవ్వకుండా ఎంప్లాయీ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 12% ఉంది మైనస్ ఎంప్లాయర్ ఈపీఎస్ కంట్రిబ్యూషన్ 8.33% తీసేస్తే అదే లెక్కేస్తాం. అది 15,000 లిమిట్. దానికి ఆ మిగిలింది రెండుకి తేడా 3.67% మొత్తం. కాబట్టి 100% 15,000 దాటిందంటే దానికి ఈ 3.67% అనేది ఎంత వస్తుంది? 1,800 ప్లస్ 1,000 మైనస్ 1,800 ఇది వచ్చి 1,250 15,000 అంటే డిఫరెన్స్ 550 వాల్యూ 550. ఈ విధంగా లెక్క వేయాలి. అది ఇచ్చాడు ఆ విధంగా. ఓకే, అదే దాని తర్వాత ఇది అది దాని తర్వాత ఈడిఎల్ఐ అని చెప్పి ఒకటి ఉంది. ఈ ఈడిఎల్ఐ అనేది ఈ ఎంప్లాయర్ ఈడిఎల్ఐ అనేది 0.5% ఇవ్వాలి. ఆ 0.5% ఇచ్చినాడు స్టార్. ఈ స్టార్ లో ఉంటుంది అన్న మొత్తం ఉంటుంది. ఏంటంటే ఇక్కడ దేని మీద లెక్క? పిఎఫ్ వచ్చి బేసిక్ ప్లస్ డిఏ మీద లెక్కేస్తాం. కానీ ఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఇది వచ్చి యాక్చువల్ గా అడిషనల్ ఎక్స్పెన్స్ అనమాట. ఎక్స్పెన్స్ ఇది కాంట్రిబ్యూషన్ యాక్చువల్ గా కాదు అది. సో ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ నుంచి 0.5% దేని మీద లెక్కాలంటే పిఎఫ్ గ్రాస్. ఇది చాలా మందికి అర్థం కాదు. పిఎఫ్ గ్రాస్ అంటే లెక్క పెట్టినటువంటి పిఎఫ్ ఎంతో దాని టోటల్ అమౌంట్ కాదు. పిఎఫ్ వేజెస్, పిఎఫ్ శాలరీ ఏం తీసుకుంటాం పిఎఫ్ కోసం? బేసిక్ ప్లస్ డిఏ. సో బేసిక్ ప్లస్ డిఏ యాజ్ పర్ అటెండెన్స్. బేసిక్ ప్లస్ డి అంటే బేసిక్ ప్లస్ డి బేసిక్ 30,000 అనుకోండి. డిఏ 20%, 30,000 20% 6,000, టోటల్ 36,000. సో 36,000 మీద అది లెక్కేసుకుంటే మామూలుగా 1,500 15,000. అప్పుడు ఏమవుతుంది? దానికి నిన్న ఏమంటాం దాన్ని 18% 12% 1,800 వస్తున్నారు. అలా తీసుకోకూడదు. గవర్నమెంట్ ఫండ్ అప్పుడు లెక్కేసింది కాదు. ఆ పిఎఫ్ లెక్క కట్టడానికి ఏం శాలరీ తీసుకుంటాము అంటే డిఏ ప్లస్ అది డిఏ ప్లస్ బేసిక్ అది యాజ్ పర్ అటెండెన్స్ రోజులకి అదే తీసుకొని దాని మీద 0.5% 0.5% లెక్క. ఓకే, ఇది ఈడిఎల్ఐ. ఈడిఎల్ఐ ఎవరు? యజమాని మాత్రమే కడతారు అంటే ఓనర్ మాత్రమే కడతారు ఈడిఎల్ఐ. తర్వాత ఇది వచ్చింది పోతే నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఈ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ వాళ్ళు అంతా మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ కట్టాలి. ఎంప్లాయీ ఏం డిడక్ట్ చేయొచ్చు, ఎంప్లాయీ మాత్రం పే చేస్తాడు. దీంట్లో ఏముందండి? ఒకటి ఈ ఏమంటా అంటే దీన్ని ఇక్కడ పేరెంట్స్ లో చేయలేకపోతున్నాను చేసాము మనం. ఇది పేమెంట్ పిఎఫ్ రెండో తీసేయాలి. పిఎఫ్ కాదు ట్రాఫిక్ సో పే హెడ్ లో క్రియేట్ చేస్తాం. అది ఆ పే హెడ్ లో క్రియేట్ చేస్తాం. ఏంటంటే క్రియేట్ పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్. అడ్మిన్ అంటే ఏంటంటే అడ్మిన్ ఛార్జెస్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్. ఇది కూడా 0.5%. 0.5% తీసుకుంటే ఇది కూడా ఎంప్లాయర్ కి అదర్ ఛార్జెస్. అదర్ ఛార్జెస్ ఇది వచ్చి అడ్మిన్ ఛార్జెస్. అడ్మిన్ ఛార్జెస్ అకౌంట్ నెంబర్ 2. ఇది కరెంట్ లయబిలిటీ. ఇదంతా కూడా తీసుకుంటే ఆటోమేటిక్ గా నార్మల్ రౌండ్ అనేది తీసుకుంటుంది. ఇది కూడా పిఎఫ్ గ్రాస్. పిఎఫ్ గ్రాస్ మీద పర్సంటేజ్ 0.5% తీసుకుంటాం. సో ఇది కూడా పిఎఫ్ గ్రాస్ ఎంప్లాయీస్ అది ఎంప్లాయీ అడ్మిన్ యొక్క అంటే ఓనర్ యొక్క అదర్ ఛార్జెస్ పిఎఫ్ గ్రాస్ మీద తీసుకోవాలి. పిఎఫ్ గ్రాస్ అంటే ఏంటి? ఎంప్లాయీ యొక్క జిఎస్టీ బేసిక్ ప్లస్ డిఏ ఈ రెండు తీసుకుంటాం పిఎఫ్ లెక్కడానికి. ఆ రెండింటి అమౌంట్ శాలరీ ప్రకారం అటెండెన్స్ ప్రకారం ఎంత ఇస్తామో ఆ మొత్తాన్ని తీసుకొని దాని మీద 0.5%. ఇది ఎప్పటి నుంచి? ఇది అంతకుముందు 1% ఉంది. సో 2018 నుంచి 2018 జనవరి నుంచి దాన్ని 5% చేశారు. అలాగే ఇంకోటి ఉంది. సో ఇప్పుడు మనం పిఎఫ్ చేస్తున్నాం.
పిఎఫ్ అడ్మిన్ చార్జెస్, పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ చేస్తున్నాం. అలాగే పిఎఫ్ పే చేస్తున్నాం, పిఎఫ్ అడ్మిన్ చార్జెస్. అలాగే ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, అలాగే ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ ఉంటే ఆ ఈడిఎల్ఐ కూడా ఈడిఎల్ఐ అడ్మిన్ చార్జెస్ ఉంది. ఈడిఎల్ఐ అడ్మిన్ చార్జెస్ ఉంది. అది వచ్చి ఇంతకు ముందు అది కూడా 0.5%, 1%, 0.5% ఉంది ఇంతకు ముందు. దాన్ని చూడండి, 1 ఏప్రిల్ 2007 నుంచి 0 చేశారు. కాబట్టి అది మనం క్రియేట్ చేయలేదు. పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ ఈ రెండు ఎంప్లాయర్ కి అడిషనల్ అతని సొంత ఎక్స్పెన్సెస్ కాబట్టి ఈ రెండు అతనికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అదేది కాంట్రిబ్యూషన్ కాదు. కాబట్టి అది మనం క్రియేట్ చేసాం. అది కూడా మనం పే చేయాలి. ఇప్పుడు మనం ఏం చేసినాం ఇక్కడ ఈ విధంగా మనం చూడాలి ఏదైనా సరే. అలాగే ఈఎస్ఐ ఛార్జెస్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా మంది తప్పు చేస్తుంటారు. ఆ ఈఎస్ఐ వచ్చి ఈఎస్ఐ అది వచ్చి ఎంప్లాయీ డిడక్షన్ 0.75%, 3.25 ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేయాలి. కానీ ఇంతకుముందంతా 1.75% ఎంప్లాయీ, 4.25% ఎంప్లాయర్ నుండి చాలా మంది అదే తీసుకుంటారు. ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ తీసుకున్నాం అంటే చూడండి, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ 24, 25, 25, 26 ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ అంటే దీంట్లో ఉంటుంది. ఇక్కడే ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది దీంట్లో హౌ టు గెట్ వాట్ ఈస్ ద ఈఎస్ఐ పెనాల్టీ, హౌ టు క్లెయిమ్ కాదు ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎంప్లాయర్ రేట్, ఎంప్లాయర్ టు ఎంప్లాయ్ ఎలిజిబిలిటీ అంటే అమౌంట్ ఇచ్చాడు. ఇక్కడ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ చేసేది ఎంప్లాయీ డిడక్షన్ వచ్చి చూడండి 0.75%. ఎగ్జాంపుల్ ఇచ్చాడు 50,000, లిమిట్ లేదు, 50,000 శాలరీ అయితే సో 0.75% అంటే 500 ఇంటూ 15,000. ఇది ఎంప్లాయీ షేరు 0.75%. ఎంప్లాయర్ షేర్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చి దానికి వచ్చి 3.25%. మొత్తం కలిసి 4%. 15,000 అయితే టోటల్ 50,000 ఇంటూ 4% 6,600 అవుతుంది. ఎగ్జాంపుల్ ఇదంటే. కాబట్టి ఎంప్లాయీ 0.75 షేరు కరెక్ట్ డిడక్షన్, ఎంప్లాయర్ షేర్ వచ్చి కాంట్రిబ్యూషన్ 3.25. అదే మనం చేసాం. చూడండి, ఎంప్లాయీస్ తీసుకుంటే పే హెడ్స్ లో చాలా మంది వేరే వేరే చేస్తారు. పే హెడ్స్ లో ఎంప్లాయీ ఈఎస్ఐ 0.75% శాలరీ తీసుకుంటాం. రెగ్యులర్ ఇన్కమ్స్ తీసుకుంటాం. బోనస్, మెడికల్ రీఎంబర్స్మెంట్, అలాగే ఇన్సెంటివ్ అంటాం దాన్ని, వేరియబుల్ పే, అవన్నీ ఫిక్స్డ్ ఇన్కమ్స్, రెగ్యులర్ ఇన్కమ్స్ కాదు, అవి తప్ప మిగతా తీసుకుంటాం 0.75%. అదే దీనికి ఈఎస్ఐ వచ్చి ఎంప్లాయర్ షేర్ చదివేసి ఏం ఇన్కమ్స్ ఎంప్లాయర్ షేరు 3.25%. ఈ ఎంప్లాయీ షేర్ తీసుకునేటప్పుడు ఎంప్లాయీస్ లెక్క చేసేటప్పుడు దీనికి లిమిట్ 21,000 దాటి ఆ ఎంప్లాయీ ఈఎస్ఐ బెనిఫిట్స్ కి ఎలిజిబుల్ కాదు. సో క్యాల్కులేట్ కాదు, అదే ఆటోమేటిక్ గా తీసుకుని అన్ని ఇక్కడ 21,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చిన తప్పుడు అది ఇవ్వాల్సిన అవసరం లేదు. 21,000 లోపల 21,000 వరకు ఉంటే అది ఈఎస్ఐ క్యాల్కులేట్ అవుతుంది. మన దాంట్లో అది లైసెన్స్ వేషన్ అయితే అప్ టు 21,000 క్యాల్కులేట్ అవుతుంది. మన ఎడ్యుకేషన్ మోడ్ లో క్యాల్కులేట్ కాదు. కానీ ఆ ఎడ్యుకేషన్ మోడ్ లో అయినట్లే ఇవన్నీ కలిపి 8,825 లోపల ఉంటే అది మాత్రం క్యాల్కులేట్ అవుతుంది. దాన్ని నేను చూపించాను. ఒక అతనికి 4,000 ఇచ్చాను, క్యాల్కులేట్ అయింది. సో ఈ విధంగా మనం అన్ని మీకు ఏం కావాలన్నా సరే మీరు దీంట్లో చూసుకోవచ్చు. మీరు దీంట్లో మీ జిఎస్టీ కూడా అంతే. దాంట్లో సెర్చ్ బార్ లో మనం జిఎస్టీ రేట్ ఫలానా స్టేట్ ఎంత, లిమిట్ ఎంత అని ఫలానా స్టేట్. ఇవి కూడా నేను ఏపీ అన్నా తెలంగాణ అన్నా అంత కాకుండా తమిళనాడు, కర్ణాటక ఏ స్టేట్ కావాలన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దక్కలేదు ఇక్కడ ఏ స్టేట్ కైనా మనం ఎక్కడ దాంట్లో టైప్ చేస్తే అది రిప్లై మనం కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం అన్ని చేసేసాం. అన్నిటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, అంటే కాంట్రిబ్యూషన్స్ అన్ని మనం ప్రాసెస్ చేసేసాం. ఇంకా మనం పేమెంట్ చేయాలని. సో ఎన్ని అయిన తర్వాత ఇవి కాకుండా అది చెప్పాను కదా, ఎంప్లాయీస్ అదర్ ఛార్జెస్ అనే ఎంప్లాయర్ అదర్ ఛార్జెస్ అతని చేతిలో నుంచి పే చేస్తాడు. అది డిడక్షన్ చేయడు, అది కాంట్రిబ్యూషన్ కాదు. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్ చేస్తే ఆ కాంట్రిబ్యూషన్స్ వల్ల ఎంప్లాయీస్ కి బెనిఫిట్ అవుతుంది. ఇది అట్లా కాదు, ఇది అడ్మినిస్ట్రేషన్ కంపెనీ. ఇది ఆ ఈడిఎల్ అంటే ఆ ఎంప్లాయీ సరిపోతేనే ఆ ఇన్సూరెన్స్ వస్తుంది, అది కాదు.
అది అంతే, ఇంకా కాదు, అది ఎక్స్పెన్సెస్, ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అన్నమాట. ఎవరికి? ఎంప్లాయీకి. అలాగే పిఎఫ్ రన్ చేసిన పిఎఫ్ వర్క్ చేసి దానికోసం అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగాయి. ఆ రెండు ఎక్స్పెన్సెస్ కూడా మనం క్రియేట్ చేయాలి. రెండు ఎక్స్పెన్సెస్ కూడా మనం ఇవన్నీ చేసి క్రియేట్, ఇవన్నీ క్రియేట్ చేసి వీటి పే చేస్తాం. కానీ వాటిని కూడా క్రియేట్ చేసి వాటిని కూడా పే చేస్తాం. తర్వాత ఏం చేస్తాం కదా, ఏం చేస్తామంటే వోచర్స్కి వస్తాం. వోచర్స్కి వచ్చి ఇక్కడ వచ్చి వోచర్స్కి వచ్చి 31st 31st నాడు మనం ఇది పేమెంట్, ఇది పేరోల్ కాదు, ఏం కాదు కదా. ఇప్పుడు ఈ రెండు లైబిలిటీ మనం పే చేయాలి. ఇప్పుడు పే చేయట్లేదు, ముందు మనం ఏం చేస్తున్నాం, ప్రాసెస్ చేస్తున్నాం, తర్వాత పే చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం ముందు ఆ లైబిలిటీని క్రియేట్ చేయాలి. ఏం లైబిలిటీ? ఈ అదర్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఆ అదర్ ఎక్స్పెన్సెస్ ని మనం క్రియేట్ చేయాలి. అది యజమానికి పర్సనల్ ఎక్స్పెన్స్, దాన్ని మనం జర్నల్లో క్రియేట్ చేయాలి. సో F7 జర్నల్ తీసుకొని ఆటోఫిల్ క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా ఇది ఎనేబుల్ అంటే ఆటోఫిల్ ద్వారానే చేయాలి. ఆటోఫిల్ తీసుకుంటే చూడండి, పిఎఫ్ అదర్ ఛార్జెస్ ఉంది కదా, హెడ్ మనం క్రియేట్ చేసినాం కదా, ఆ లిస్ట్ లో రాలేదు. అది కంట్రిబ్యూషన్స్ మాట, ఇది అనేది అదర్ ఛార్జెస్ లో తెలిసింది. పిఎఫ్ అదర్ ఛార్జెస్ 1,531,5 ఇక్కడ హైదరాబాద్. ఇప్పుడు చూడండి, ఈ ప్రైమరీ కాస్ట్ అనేది మనం యూజ్ చేయట్లే, తీసేసి సెపరేట్ చూపిస్తుంది. ఓకే, సో హైదరాబాద్ డేటా బేస్ తీసుకుంటాం. ఆల్ ఐటమ్స్ అంటే ఆల్ ఎంప్లాయీస్ గ్రూప్స్ అంటే డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ తీసుకుంటాం. పోతే ఇక్కడ వచ్చి మనం ఎక్స్పెన్సెస్ లెడ్జర్ ఏంటి? ఎక్స్పెన్సెస్ లెడ్జర్ అంటే అది లెడ్జర్ మామూలుగా ఈ పిఎఫ్ ఎక్స్పెన్సెస్ అంటాం, ఇదన్నింటినీ కలిపి పిఎఫ్ ఎక్స్పెన్స్ అంటాం. దాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడనే మనం ఆల్ కంట్రోల్స్ లెడ్జర్కి వెళ్ళి అంటే క్రియేట్ లెడ్జర్కి వెళ్ళి పిఎఫ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పిఎఫ్ ఎక్స్పెన్స్ అకౌంట్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నాట్ అప్లికబుల్, ఇది జిఎస్టీ లేదు వాటికి స్పేస్ బార్ ను క్లిక్, నాట్ అప్లికబుల్ క్లిక్ చేస్తాం. ఇది మనకు ఇక్కడ ఇది పిఎఫ్. చూడండి, శాలరీ పేయబుల్ అంటేనే అది పేయబుల్, ఇది వచ్చి పిఎఫ్ ఎక్స్పెన్సెస్ పేయబుల్. పిఎఫ్ ఎక్స్పెన్స్ అంటాం. ఏమవుతుంది దీని కింద? చూడండి, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్, పిఎఫ్ అడ్మినిస్ట్రేషన్, పిఎఫ్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్, పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ వస్తుంది. అలాగే ఈడిఎల్ఐ కంట్రిబ్యూషన్ వస్తుంది. ఆ తర్వాత ఈడిఎల్ఐ అడ్మిన్ ఛార్జెస్ లేదు, అందులో క్రియేట్ చేయాల, దాన్ని నాట్ అప్లికబుల్ తీసుకుంటే చూడండి క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదేంటిది? పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్, ఈడిఎల్ఐ కంట్రిబ్యూషన్ ఛార్జెస్, హైదరాబాద్ హెడ్ ఆఫీస్, ఇద్దరు ఎంప్లాయీస్. సరేనా? ఇప్పుడు దీంట్లో పిఎఫ్ ఉంది కదా, ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్తాం చూడండి, ఇదంతా కరెక్టే. ఇది వచ్చి హైదరాబాద్ ఆఫీస్ లో ఈడిఎల్ఐ వచ్చి 0.5%, 75-66 వచ్చింది కరెక్ట్ గా. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు మీకు మనం తీసుకుంటే ఏ బుక్ లో మనం అదేంటి ఈపీఎఫ్ శాలరీ వేజెస్ కదా, సో హెడ్ ఆఫీస్ తీసుకుంటున్నాం. హెడ్ ఆఫీస్ లో చూడండి ఇక్కడ, సో రాజేంద్ర ఎంత ఉంది శాలరీ పేమెంట్ అటెండెన్స్ ప్రకారం 12,097 ప్లస్ 3,024. ఓకే, అమౌంట్ ఇంటూ 0.5% ఎంత రావాలా? 76 రూపీస్ రావాలా కదా, 76 రూపీస్ రావాలా. సంజయ్కి వచ్చి 10,065 ప్లస్ 3,020, 13,000 ఇంటూ 0.5% వచ్చి ఇతనికి 65 రావాలా. 76 రూపీస్ 60 రావాలా ఎవరికి? హైదరాబాద్ లో. ఇది ఈడిఎల్ఐ ఛార్జెస్, ఈడిఎల్ఐ ఛార్జెస్ ఇంత రావాలి. ఈడిఎల్ఐ అంటే పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ కూడా ఇంతే. సో 76 రాజేంద్రకి, ఇతనికి 65 కదా. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో. ఇక్కడ తీసుకుంటే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు వోచర్లో జర్నల్లో ఆటోఫిల్ తీసుకొని హైదరాబాద్ ఆల్ ఐటమ్స్ పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ తీసుకుంటే చూడండి 75-66, 76-55 రావాలా. రాజేంద్ర 76, సంజయ్ 65 రావాలి ఏదో. సో ఇక్కడ వచ్చేసింది కరెక్ట్ గా కదా. సో ఇక్కడ కూడా అదే అమౌంట్ రావాలి, ఇక్కడ కూడా అదే అమౌంట్ రావాలి కదా. అది కూడా 0.5%. కానీ ఇది వచ్చి ఈడిఎల్ఐ 0.5% ఎంత వస్తే అంత అమౌంట్ రెండు కలిపి ఉన్నారు. ఇది 76-75 వచ్చినా ఎంత వచ్చినా సరే మొత్తం 141 రూపీస్. ఓకే, ఇది ఓకే. కానీ ఇక్కడ ఇదే అమౌంట్ ఇక్కడ కూడా 0.5%, ఇదే అమౌంట్ రావాలి. ఇదే అమౌంట్ రావాలి. కానీ ఇదంతా ఈడిఎల్ఐ ఛార్జెస్ 0.5% ఎంత వస్తుందో ఒక్కొక్కరికి మొత్తం అందరిది కలిపి చేస్తాం ఒకటే కాదు. అలాగే ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ మాత్రం అంటే పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ మాత్రం అది మాత్రం 0.5% ఎక్కడట్టు అందరి దగ్గర ఒక్కొక్క దగ్గర 0.5% కలెక్ట్ చేయడు. ఒక్కొక్కరికి సంబంధించి 0.5% ఎంత ఇదా కానీ ఎంత అవుతుందో అందరి ఎంప్లాయీస్ కలిపి ఒక్కొక్కరికి ఎంత అవుతుంది అదంతా పోను. అందరి ఎంప్లాయీస్ కలిపి దానికి మాత్రం మినిమం 500 రూపీస్ పే చేయాలి. సపోజ్ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ కలిసి 480 రూపాయలు ఏంటో
ఆ మిగతా 20 రూపీస్ వేసి 500 పే చేయాలి. సపోజ్ 280 రూపాయలు వచ్చినా సరే 500 పే చేయాలి ఎక్స్ట్రా అమౌంట్. అంటే అది కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంది ఖర్చు. కాబట్టి మినిమం ఎంతైనా రాని ఇది పిఎఫ్ మాత్రం అది ఎంత రావాలి, మినిమం 500 రూపీస్ పే చేయాలి. సో ఇక్కడ సపోజ్ 650 వచ్చింది అనుకోండి, అప్పుడు 650 పే చేయాలి, మినిమం 500. అందుకంటే పైన ఎంత వచ్చినా పే చేయాలి, తక్కువ వస్తే మినిమం 500 పే చేయాలి. దానికోసం ఏం చేయండి, వీళ్ళిద్దరికి 76, 65 రావాలి కదా, దానికి ఇది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. అదేంటి 500 రూపీస్ అయితే మొత్తం 500 రూపీస్ మినిమం అయితే వీడికి వచ్చిన శాలరీ ప్రకారం ఈ 500 ని దానికి లెక్కేసి వాడు ఎంత పే చేయాలి, వాడి దాని ప్రకారం ఎంత, వాడికి సంబంధించి ఎంత, వీడికి సంబంధించిన ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది. ఎందుకని మినిమం 500 రూపీస్ కాబట్టి ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది. ఇది వచ్చి ఎంత వస్తే అంతే 5% పాయింట్. ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఓకే, అర్థమైంది. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఏంటి, లైబ్రరీని క్రియేట్ చేసాం, లైబ్రరీని క్రియేట్ చేసాం. దేనికి మళ్ళీ F7 పోతాం, మళ్ళీ F7 పోయి F7 మళ్ళీ ఆటోఫిల్, మళ్ళీ పిఎఫ్ ఫర్దర్ చార్జెస్. ఇప్పుడు విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ తీసుకుంటాం. విజయవాడ బ్రాంచ్ ఆఫీసు ఇక్కడ ఆల్ ఐటమ్స్, ఇక్కడ కూడా పిఎఫ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ పిఎఫ్ అడ్మిన్ చార్జెస్, ఈడిఎల్ కంట్రిబ్యూషన్, ఇది నాకు తీసుకుంటాం. ఇక్కడ కూడా ఇక్కడ 75 వచ్చింది, 75 ఉంది. వేరే శాలరీ ప్రకారం 75 వచ్చింది. ఇక్కడ వచ్చి 75 వచ్చు, రెండు ఒకటి వచ్చి ఇది 0.5 75 ఇది 0.5 75. అదే మనం పే చేస్తాం. మినిమం 500 రూపీస్ ఇక్కడ నానేది, ఇక్కడ మినిమం 500 రూపీస్. ఇది మొత్తం కలిపి కంపెనీ ఒకటే కదా, కాబట్టి ఇది 75 ఇది 75 ఆల్రెడీ దానికి 500 రూపీస్ మినిమం పే చేయాలి. ఈ విధంగా మనకి క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇది మనం దీన్ని కూడా మనం క్రియేట్ చేసాం ఇది. సో ఇప్పుడు మనం పే చేస్తే ఏంటి, ఇవన్నీ పే చేయాలి. మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, అన్ని టేబుల్ లో ఉన్నాయి అన్ని కూడా, ఇవన్నీ మనం శాలరీ ఎంప్లాయీస్ పే చేయాలి, కంట్రిబ్యూషన్స్ గవర్నమెంట్ పే చేయాలి. దాంతో ఈ ఎక్స్పెన్సెస్ పిఎఫ్ ఎక్స్పెన్సెస్ రెండు ఉన్నాయి. ఎందుకని పిఎఫ్ ఎక్స్పెన్సెస్ రెండు ఏంటి, ఒకటేమో 6.500 ప్లస్ 500 ప్లస్ 141 హెడ్ ఆఫీస్, ఇది హెడ్ ఆఫీస్ కి సంబంధించింది 641. ఇది వచ్చి దీనికి వచ్చి పిఎఫ్ ఎక్స్పెన్సెస్ 300, ఇది 150, ఇది 150, 300 రూపీస్ బ్రాంచ్ కి సంబంధించింది. ఇది కూడా మనం పే చేయాలి. సో ఈ రెండు పే చేయాలి, 31st ఇవన్నీ కూడా పే చేయాలి, మనం పే చేయాలి. దీన్ని ఎలా పే చేయాలంటే దీనికి ముందు మనం రిపోర్ట్స్ చూద్దాం. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బ్యాలెన్స్ షీట్ వెళ్దాం. బ్యాలెన్స్ షీట్ తీసుకొని F1 F1 తీసుకుంటే ఇక్కడ ఇది క్యాపిటల్ పోతే దాంట్లో బ్యాంకులో వేసాం 1,50,000 బ్యాంకులు వేసాం. దాంట్లో 10 + 5 15,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాము. అది పోతే 150 ఉండాలి. 150లో 15,000 పోతే 135 బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ లో 50 ఉంది. 2 lakhs లో 150 50 ఉంది. ఇక్కడ 15,000 మనం అడ్వాన్స్ ఇచ్చాం. ఇక్కడ 15,000 అడ్వాన్స్ ఇస్తే 10,000 5,000 చూడండి, 10,000 5,000 ఇస్తే 10,000 లో 1,000 రూపీస్ మనం డిడక్ట్ చేసాం. సో 10,000 1,000 డిడక్ట్ చేస్తే 9,000 ఉంది. 5,000 లో 500 డిడక్ట్ చేసాం కాబట్టి 4,500 ఇంకా బ్యాలెన్స్ ఉంది. రెండు కలిసి బ్యాలెన్స్ ఉంది. ఏంటిది, అసెట్ గది, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్. ఈ సైడ్ పోతే లైబిలిటీస్ చూడండి, ఎంప్లాయీ దగ్గర డిడక్ట్ చేసాం, మనం కాంట్రిబ్యూషన్ రెండు గవర్నమెంట్ కట్టాలి. అది అలాగే శాలరీ పే చేయాలి. శాలరీ అంటే రెండు కలిపి మనం పే చేయాలి. యూజర్ డిఫైన్డ్ ప్లస్ నార్మల్ తీసుకుంటే చూడండి, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 0.5%, ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ పిఎఫ్ చార్జెస్ అవి ఎక్స్పెన్సెస్ కదా, అవి మనం పే చేయలేదు, ఇంకా అవి పే చేయాలి. కాబట్టి ఈడిఎల్ఐ చార్జెస్, పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ సపరేట్ చూపించాడు. ఈడిఎల్ఐ చార్జెస్ 291, ఇది వచ్చి 650. ఏది పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ 650 పే చేయాలి. అలాగే చూడండి, ఎంప్లాయీ ఈపీఎఫ్ ఇంత అమౌంట్, ఎంప్లాయీ ఎన్పిఎస్ ఇంత అమౌంట్ డిడక్ట్ చేసాం, పే చేయాలి. ఎంప్లాయర్ పే చేసేది మనం ఏం చేసాం, ఎన్పిఎస్ పేయబుల్ ప్రాసెస్ చేసేటప్పుడు పిఎఫ్ పేయబుల్ అయితే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. సో ఎన్పిఎస్ పేయబుల్ ఇది ఎంత, ఈ అమౌంట్ ఎంతో అది కూడా ఇవి కూడా. అలాగే పిఎఫ్ పేయబుల్ ఎంత 6,954, అదే అమౌంట్. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఓన్లీ ఎంప్లాయీ పే చేస్తారు 800 రూపీస్. సో ఈ విధంగా ఇవన్నీ మనం పే చేయవలసినటువంటి లైబిలిటీస్. పే చేయిస్తే ఏమేమి పే చేస్తాము అదంతా క్లోజ్ అయిపోతుంది. ఇది పోతే బ్యాలెన్స్ షీట్
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇక్కడ చూడండి మంచుకుంటాం బ్యాలెన్స్ షీట్ లో లాస్ట్ లో ఇంకోటి ఉంది లాస్ట్ లో ఎన్ని కాకుండా మళ్ళీ శాలరీ పేయబుల్ ఏది డిపెండ్ రెగ్యులర్ రెండు కలిపి కింద మనం పే చేయాలి. అదంతా మనకి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వస్తే శాలరీస్ మనం పే చేయాలి, అది ఎక్స్పెన్సెస్. అలాగే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మాత్రం ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ డిడక్ట్ చేసాం కదా, అది ఓన్లీ లైబిలిటీ. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మనం పే చేయాలి, మనకి ఎక్స్పెన్స్ ప్లస్ ఇంకా పే చేయాలి లైబిలిటీ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తుంది. అక్కడ పే చేస్తే అది క్లోజ్ అయిపోద్ది. చూడండి ఇవన్నీ బేసిక్ విడివిడిగా వస్తాయి. కాంపోనెంట్స్ శాలరీలో ఏమేమి ఉన్నాయి అవన్నీ వస్తాయి వేరే ఇదంతా. అలాగే పిఎఫ్ ఎక్స్పెన్సెస్ అంటే పిఎఫ్ ఎక్స్పెన్సెస్ లోనే పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ ఈడిఎల్ఐ కాంట్రిబ్యూట్ రెండు కలిసి వచ్చేస్తాయి. పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ అంటే ఏమున్నాయి చూడండి, పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ అంటే రెండు ఉన్నాయి. పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ రెండు, అది బ్యానమైన డేటాబేస్ బ్రాంచ్ కి. అలాగే పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ తర్వాత ఈడిఎల్ఐ కూడా దీంట్లో వస్తుంది. పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ లోనే ఈడిఎల్ఐ కూడా వస్తుంది. చూడండి పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ లోనే అంటే పిఎఫ్ ఎక్స్పెన్సెస్ లో అది ఈడిఎల్ఐ పిఎఫ్ అడ్మిన్ చార్జెస్ రెండు వస్తాయి. అలాగే దీంట్లో కూడా రెండు వచ్చినాయి 150. ఓకే, ఇది మనం పే చేయాల్సింది. ఇది అది పోతే ఇదంతా వేరియబుల్ ఇవన్నీ శాలరీలో ఇవన్నీ కాంపోనెంట్స్ పోతే ఇదంతా మన కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, ఈపీఎస్ కాంట్రిబ్యూషన్, ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్. ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ ఎంప్లాయర్ కి. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చింది, ఇంకా పే చేయలేదు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం పే చేస్తే ఇప్పుడు మనం ఒకసారి రిపోర్ట్స్ ఎన్ని చూడవచ్చు. దీనికి సంబంధించి చూస్తే డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి పేరోల్ రిపోర్ట్స్కి వెళ్ళామంటే పేరోల్ రిపోర్ట్స్ లో చూడండి ఇక్కడ ఎంప్లాయీ ప్రొఫైల్ తీసుకున్నామంటే ఆల్ ఐటమ్స్ అని తీసుకుంటే అన్ని బ్రాంచ్లు అన్ని ఆఫీసులు తీసుకుంటే ఎంప్లాయీ పేరు ఆల్ ఐటమ్స్ తీసుకుంటే ట్యాక్స్ రిజిమ్ తీసుకునేది రెగ్యులర్ ట్యాక్స్ రిజిమ్ తీసుకుంటే అక్కడ ఇచ్చాం. ట్యాక్స్ రిజిమ్ లో అక్కడ ఏంటంటే ట్యాక్స్ రిజిమ్ దగ్గర స్టాచ్యూటరీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఈ స్టాచ్యూటరీ డీటెయిల్స్ అక్కడ ఇచ్చాము, అవన్నీ ఇక్కడ వచ్చేసాయి. అదే ప్రొఫైల్ అంటే ఎంప్లాయీ ప్రొఫైల్. ఓకే, అలాగే ఎంప్లాయీ హెడ్ కౌంట్ ఎంతమంది చూడండి. ఏప్రిల్ నలుగురు ఉన్నారు ఏదైనా ఎంప్లాయీస్. దాంట్లో హెడ్ ఆఫీస్ లో రెండు, అక్కడ బ్రాంచ్ లో రెండు. అదే కంటిన్యూ అవుతాయి. నెల మారితే మారిపోతుంది. అదైన తర్వాత ఆ రిపోర్ట్స్ లో నెక్స్ట్ అది దాని తర్వాత ఇదంతా ఏమక్కర్లేదు. ఇది పోతే పే స్లిప్ తీసుకున్నట్లయితే ప్రతి ఎంప్లాయీకి మనం పే స్లిప్ ఇస్తాం. దీన్ని ఎంటర్ చేస్తే ఈ పే స్లిప్ అంటే అందుకు ఆల్ ఐటమ్స్ అండ్ అన్ని ఆఫీసెస్, ఆల్ బ్రాంచెస్ అంటే ఎంప్లాయీస్ అండ్ గ్రూప్స్ అంటే మళ్ళీ ఆల్ ఐటమ్స్ అందరూ ఇక్కడ మొత్తం మనం ఒకటి చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆల్ ఐటమ్స్ అంటే అన్ని ఆఫీసులు. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి కిందకు వచ్చినప్పుడు అక్కడ వచ్చి అట్ట కాకుండా ఇక్కడ మనం హెడ్ ఆఫీస్ తీసుకోవచ్చు. ఆల్ గ్రూప్స్ హెడ్ ఆఫీస్ సంబంధించిన. దాని తర్వాత ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ తీసుకొని ఆల్ ఐటమ్స్ అంటే బ్రాంచ్ ఆఫీస్ అన్ని అంటే అలా కాబట్టి ఫస్టే మొత్తమే మనం ఆల్ ఐటమ్స్ తీసుకుంటే అన్ని ఆఫీసులు హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ ప్రతి డిపార్ట్మెంట్ అన్ని వస్తాయి. దీంట్లో వాళ్ళ అకౌంట్ నెంబర్ మొత్తం ఉండే ఈ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఎంత పే చేయాలి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సరే ఈ రెండు చూడండి, ఈ డార్క్ గా ఉండే ఆఫీస్ యొక్క టోటల్స్ అన్నమాట. ఈ లైట్ గా ఉండేది ఇది అపర్ణ ఇంత, అంజన పేపర్కి ఎంత అమౌంట్, తర్వాత రెండు కలిపి విజయవాడ బ్రాంచ్ మొత్తం ఇంత. అలాగే పార్టిసిపెంట్స్ ఇట్లా కూడా విడిగా ప్లస్ ఒకటి ఎంప్లాయీస్ విడిగా ప్లస్ ఆ బ్రాంచ్ అంటే ఆ యొక్క డిపార్ట్మెంట్ టోటల్, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ కలిపి మళ్ళీ బ్రాంచ్ ఆఫీస్ టోటల్. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ఒక్కొక్క యజమాని ఇప్పుడు ఇది మొత్తం కనపడుతుంది. అలా కాకుండా ఒక్కొక్క ప్లేస్ మనం వాళ్ళకి ఇవ్వాలి కదా, అది ఎలా ఇవ్వాలంటే అప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సంజయ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేస్తే చూడండి సంజయ్ది స్లిప్ వచ్చేసింది. దీంట్లో చూడండి సంజయ్ పే స్లిప్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని వచ్చేసాయి. నంబరు అన్ని వచ్చేసి అతను ప్రజెంట్ ఓవర్ టైమ్ తర్వాత లేట్ అటెండెన్స్ మొత్తం వచ్చింది. అతని ఎర్నింగ్స్ ఇదేంటి ఎర్నింగ్స్ అమౌంట్ గ్రాస్ అని ఉంది. గ్రాస్ అంటే ఆ ఎర్నింగ్స్ ప్రకారం నెల మొత్తానికి ఎంత అంటే అటెండెన్స్ తో సంబంధం లేక నెల మొత్తానికి ఎంత, ఈ గ్రాసు అటెండెన్స్ ప్రకారం ఎంత. సరే ఇది మొత్తం ఇంత రావాలి, కానీ తక్కువ అటెండెన్స్ వల్ల ఇంత వచ్చింది. అలాగే దాంట్లో ఓవర్ టైం అన్ని
పోతే ఈ పక్కన డిడక్షన్స్. ఈ డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఈ డిడక్షన్స్ అంతా మనకి పోను. ఇది వచ్చి మొత్తం గ్రాస్ డిడక్షన్, మొత్తం డిడక్షన్ తప్పాలి. కానీ అటెండెన్స్ తక్కువైనందువల్ల అటెండెన్స్ 500 క్యాంటీన్ డిపాజిట్ ఫిక్స్డ్ 500 per head. సో లేట్ అటెండెన్స్ 63 శాలరీ అడ్వాన్స్ 500. అలాగే ఎంప్లాయీకి వచ్చి ఇది 1800, అతని ఎక్కువ శాలరీ అంటే 50,000 దాటింది 1800, కానీ 50,000 దాటింది కానీ అటెండెన్స్ ప్రకారం తక్కువైంది కాబట్టి 1500. ఈవినింగ్ అదే మరి ఇది 1500 కానీ 1300 వచ్చింది. ఇది అటెండెన్స్ ప్రకారం. ఇది వచ్చి గ్రాస్ టోటల్ అన్నట్టు. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇతనికి 200. సో గ్రాస్ అయినదే ఇదే. ఈ విధంగా ఇదంతా ఎంప్లాయీ బేసిక్. ఇది కాకుండా ఎంప్లాయర్ కూడా కొన్ని కాంట్రిబ్యూషన్ చేస్తాడు కదా, కానీ ఆ కాంట్రిబ్యూషన్స్ ఎంప్లాయీకి ఇప్పుడు గవర్నమెంట్ కడతారు కదా, కాబట్టి ఆ కాంట్రిబ్యూషన్స్ ఎంప్లాయీ చెప్పాం. ఆ కాంట్రిబ్యూషన్స్ లో నెట్ శాలరీ ఎఫెక్టెడ్ నోట్ పెట్టాం. శాలరీలోకి అవి కలవు. ఆ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ సపరేట్ గా చూపిస్తుంది. అలా కావాలి అంటే మనం బేసిక్ ప్రింట్ చేసినప్పుడు ఎంత రాదు, ఇంతవరకు ఏమంటే F12 వచ్చేసి F12 లో చూడండి, షో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎస్, దాని కిందనే షో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎన్పిఎస్ అని పెట్టలేదు. ఎస్ పెట్టేస్తే రెండు యాక్సెప్ట్ చేసేసి చూడండి. ఇప్పుడు దీని కింద సపరేట్ గా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ ఏమేమి చేశాడు? ఎన్పిఎస్ కాంట్రిబ్యూట్ చేశాడు 10%, ఎన్పిఎస్ కాంట్రిబ్యూట్ చేశాడు. అలాగే ఈపీఎస్ 8.33%, ఈపీఎఫ్ 3.67% మొత్తం కాంట్రిబ్యూట్ చేశాడు. సో ఈఎస్ఐ ఇతనికి ఏమి అతను డిడక్ట్ చేయలేదు, కాంట్రిబ్యూషన్. ఎందువల్ల? అతని శాలరీ ఎంత ఉంది ఇక్కడ మనం తీసుకున్న దాని ప్రకారం శాలరీ ఎక్కువ ఉంది కాబట్టి అది డిడక్ట్ కాదు. అదే 4,500 టోటల్ అంతా కలిపి 8,500 లోపల ఉంటే అది డిడక్ట్ అయ్యేది. అప్పుడు ఇక్కడ ఇతను ఇక్కడ డిడక్షన్ అవుతుంది. ఇతను ఏం చేస్తాడు? ఇతను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇది వచ్చి కొంతమంది పేసి కొంతమంది అంటే సంజయ్ అయిపోయింది. నెక్స్ట్ రెండో చూస్తాం. ఇప్పుడు రాజేంద్ర. సో రాజేంద్ర అతని డీటెయిల్స్ మొత్తం, అతనికి నెట్ ఎంత చేయాలి? నెట్ గా ఇది వచ్చి గ్రాస్ నెట్ 19,467 ఇవ్వాలి. ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్. అలాగే కిందకు వస్తే దీపక్. సో దీపక్ పే స్లిప్ ఇప్పుడు ప్రింట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. అలాగే ఇది అంజనా పే స్లిప్. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అటెండెన్స్ డీటెయిల్స్, వాళ్ళ పార్టీ డీటెయిల్స్, వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎర్నింగ్స్. ఇప్పుడు ఇదే ఇలా కాకుండా పైన ఎర్నింగ్స్ అంటే ఆ వర్టికల్ రూపంలో అంటే ఎట్లాంటి ఇలా కనపడుతుందా? ఇలా కాకుండా ఇది వచ్చి ఇప్పుడు మనకి హారిజాంటల్ గా ఉంది. అంతా హారిజాంటల్. ఎర్నింగ్స్, డిడక్షన్స్, బ్యాలెన్స్. అలా కాకుండా ఎర్నింగ్స్, దాని కింద డిడక్షన్స్, దాని కింద బ్యాలెన్స్ చూపిస్తే అదేమంటాం వర్టికల్. అలా వర్టికల్ గా కావాలంటే F12 లో చూడండి. ఇక్కడ F12 లో ఇక్కడ చూడండి. ఇక్కడ షో వర్టికల్ ప్లేసింగ్. వర్టికల్ మామూలుగా హారిజాంటల్ ఉంటుంది. వర్టికల్ క్లోజింగ్ తీసుకున్నాం. ఎస్ చూడండి. ఎర్నింగ్స్ మొత్తం చూపిస్తుంది. దాని కింద డిడక్షన్ చూపిస్తుంది. దాని కింద ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. కానీ దీనికంటే కూడా ఈ విధంగా అయితే మనకి బాగుంటుంది. హారిజాంటల్ ఈ విధంగా అయితే బాగుంటుంది. పే స్లిప్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది పే స్లిప్లు మనకు కావాలి. సో ఇది దాంతో పే షీట్ అంటే అందరికి కలిపి కంటిన్యూగా వస్తాయి అనమాట. మొత్తం తీసుకుంటే ఆల్ ఐటమ్స్ అంటే అన్ని ఆఫీస్ అంటే మొత్తం కంటిన్యూగా ఇట్లా సింపుల్ లాగా కాకుండా సపరేట్ గా ఏ అమౌంట్స్ మనం పే చేస్తున్నాం అలాగే తీసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది టోటల్ ఎర్నింగ్స్. మళ్ళీ లెఫ్ట్ యారో టోటల్ ఎర్నింగ్స్, తర్వాత డిడక్షన్స్. వరుసగా డిడక్షన్స్ ఉంటాయి. ఈ డిడక్షన్స్ అన్ని అయిపోతే లాస్ట్ లో ఇది టోటల్ అటెండెన్స్ కాదు, లేట్ అటెండెన్స్. అది పోతే దాన్ని తీసుకుంటే ఇది వచ్చి ప్రొఫెషనల్ ట్యాక్స్, శాలరీ అడ్వాన్స్ డిడక్టెడ్, టోటల్ ఎర్నింగ్స్ వచ్చినాయి కదా మొత్తం. టోటల్ ఎర్నింగ్స్, టోటల్ డిడక్షన్స్ మళ్ళీ వేస్తే అప్పుడు నెట్ అమౌంట్. పే స్లిప్ లో ఈ అమౌంట్ ఉంది. అందరికి కలిపి వరుసగా వర్టికల్ గా అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇది నేనేమంటాం పే షీట్ అంటాం. ఇది వచ్చి ఇక్కడ ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇది వచ్చి అటెండెన్స్ ఎంప్లాయీస్ అటెండెన్స్ అందరిది. సో లేట్ అటెండెన్స్, ఓవర్ టైమ్, ప్రజెంట్ ఎవరెవరికి ఎంత, ప్రజెంట్ ఎంత అని ఒక దగ్గర అన్ని కలిపి ఏది అటెండెన్స్ డీటెయిల్స్ అంటాం. అటెండెన్స్ డీటెయిల్స్. దాని తర్వాత నెక్స్ట్
పేమెంట్ అడ్వైస్ అంటే మేము బ్యాంక్ పంపిస్తాం మన యొక్క స్లిప్ ని ఈ అడ్వైస్ ని ఎవరెవరికి ఎంత పే చేయాలి అని పంపిస్తాం. దాంతో చెక్ రాసి పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ వాడు ఆ అమౌంట్ ని వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేస్తాడు. అలా క్రెడిట్ చేస్తాడంటే మనం ఏం చేయాలా, పేమెంట్ ఎంట్రీ చేసి ఎవరెవరికి ఎంత పే చేయాలి వేసి దాని ప్రకారం మనం చెక్ రాసి పంపిస్తే ఆ పేమెంట్ ఎంట్రీ వేసిన తర్వాత మాత్రమే మనకి పేమెంట్ ఎంట్రీ వేస్తేనే మనకి ఇది వస్తుంది. ఇది వచ్చి పేమెంట్ అడ్వైస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎవరెవరికి ఎంత పే చేయాలి అకౌంట్ నెంబర్ అంతా డీటెయిల్స్ అవుతాయి. ఎప్పుడు మనం పేమెంట్ చేసిన తర్వాత ఓకే తీసుకుంది. దాని తర్వాత ఎంప్లాయీ వితౌట్ ఈమెయిల్, ఎవరికైనా ఈమెయిల్ ఎవరు, సో అందరికి ఈమెయిల్ ఇచ్చాం. ఈమెయిల్ లేకుండా ఉంటే ఆ యొక్క ఎంప్లాయీ నేము, అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి ఇస్తుంది, లేకపోతే ఉంటుంది. దాని తర్వాత పేరోల్ స్టేట్మెంట్, ఇవన్నీ మన ఈ పేరోల్ స్టేట్మెంట్ అంటే ఒక బేసిక్ పే. సో ఒక్కొక్కరికి ఎవరెవరికి ఎంత బేసిక్ పే వచ్చింది అటెండెన్స్ ప్రకారం, అలాగే బోనస్ ఎవరెవరికి ఎంత బోనస్ వచ్చింది, అలాగే ఇదంతా విడివిడిగా ఒక్కొక్క కాంపోనెంట్ ఇది అనమాట. అది దాని తర్వాత తీసుకుంటే ఇది అయిపోద్ది. దాని తర్వాత ఆల్ అండ్ వన్ బ్రేకప్ ఎంత అవుతూ ఇవన్నీ ఇదంతా అయిపోయింది. దాని తర్వాత మనం పేరోల్ ఎంత స్టాచ్యూటీకి వస్తాం. పేరోల్ ఇదంతా అయిపోయింది. పేరోల్ రిజిస్టర్ రిజిస్టర్ 8 మంది ఉన్నారు, 8 మంది పేరోల్ రిజిస్టర్, వాళ్ళకి ఎంత డెబిట్ అమౌంట్ అయినా. అలాగే దాని తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ 3, వాళ్ళ అటెండెన్స్ లిస్ట్ ఎంత, అటెండెన్స్ రిజిస్టర్ ఇంకా మనం చేసాం కదా, అటెండెన్స్ ప్రాసెస్ చేసే అది అన్నమాట. ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి ఏంటంటే ఒక్కొక్క కట్టి చూసేస్తే ఇంకా డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. ఇది పేరోల్. నెక్స్ట్ స్టాచ్యూటరీ ఉంది కదా, పిఎఫ్ఐ, దాన్ని క్లిక్ చేస్తే చూడండి, పేరోల్ జిఎస్టీ రిపోర్ట్స్ కాదు, స్టాచ్యూటరీ రిపోర్ట్స్ వచ్చి పేరోల్ రిపోర్ట్స్, జిఎస్టీ కాదు, పేరోల్ రిపోర్ట్స్, స్టాచ్యూటరీ పేరోల్ రిపోర్ట్స్ మరి ఇదంతా మొత్తం వచ్చేసింది. ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, ఎన్పిఎస్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు ఎవరికి. అలా కాకుండా విడివిడిగా కావాలంటే ప్రావిడెంట్ ఫండ్ తీసుకుంటే, ప్రావిడెంట్ ఫండ్ మంత్లీ స్టేట్మెంట్ తీసుకుంటే ఇక్కడ ప్రివ్యూ, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రివ్యూ అంటే ప్రివ్యూ తీసుకోవాలి. ప్రివ్యూ తీసుకుంటే మనం ఆల్ట్ జూమ్ నొక్కాలి లేదా ఆల్ట్ జెడ్ నొక్కాలి. సింపుల్ గా F4 నొక్కేసారు. చూడండి, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 4 ఎంప్లాయీస్ కదా, 4 ఎంప్లాయీస్ 14 డేస్ వాళ్ళకి వేజెస్. సో పిఎఫ్ ఎంత, పిఎఫ్ మాత్రమే ఉంటుంది ఎంప్లాయీస్ కి, పిఎఫ్ ఎంత డిడక్షన్, అది టోటల్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చి ఈపీఎస్ ఎంత, ఈపీఎఫ్ ఎంత, 2 ఉంటాయి కదా, ఈపీఎస్ ఈపీఎఫ్ 2 కలిపి ఎంప్లాయర్ తో ఈక్వల్ ఉంది. సో 2 కలిపితే ఎంప్లాయీ ఈక్వల్ 6,954. సో ఈ టోటల్ అమౌంట్ ఇది ఎంప్లాయీస్ నుంచి ప్రావిడెంట్ ఫండ్. దాని తర్వాత తీసుకుంటే ఇస్తే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ మంత్లీ స్టేట్మెంట్ మనకి ఏమీ డిడక్ట్ కాలేదు కదా, అదేం డిడక్ట్ కాలేదు, ఎవరికి లేదు అనమాట. ఈఎస్ఐ ఒకవేళ ఎవరికైనా ఉంటే అప్పుడు ఆ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఈఎస్ఐ ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చి మంత్లీ స్టేట్మెంట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకుంటే దీంట్లో మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ చూడండి, F4 నొక్కితే ఎవరెవరికి వర్కింగ్ డేస్ పోతే గ్రాస్ శాలరీ అంత అన్ని 20,000 పైన ఉంటాయి. 20 అండ్ అబౌవ్ 20 అబౌవ్ 200. ఒకవేళ 15 to 20 మధ్యలో వస్తే 150 వస్తుంది. 15 to 20 మధ్యలో ఉంటాయి. 15-20 మధ్యలో ఉంటే 150 వస్తుంది సార్. 15-20 మధ్యలో ఉంటే 150 అవుతుంది. 15 వరకు ఉంటే నిల్లు. 15 నుంచి 120 వరకు 150 రూపీస్. మనకు అందరికీ 20,000 పైన ఉంది కాబట్టి ఏదైనా దాన్ని తగ్గించామంటే చూపిస్తుంది. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్. అది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ లేదు చూడండి దీంట్లో. ఇది ఎంప్లాయీకి మాత్రమే, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లేదు. ఎంప్లాయీ మాత్రమే పే చేయాలి ప్రొఫెషనల్ ట్యాక్స్. దాని తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ వస్తే సో ఎన్పిఎస్ సమ్మరీ తీసుకుంటే చూడండి, ఇక్కడ సో నేషనల్ పెన్షన్ స్కీమ్. సో ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్ అయ్యారో మొత్తం కలిపి చూపిస్తారు. సో ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షన్, ఎంప్లాయర్ స్టాచ్యూటరీ కాంట్రిబ్యూషన్ టైర్ 1. సో ఇది వచ్చి ఎంప్లాయీ దగ్గర నుంచి డిడక్ట్ చేసి మొత్తం గ్రాస్ అమౌంట్, ఇది పర్సెంటేజ్ 10% అమౌంట్ అది పే చేయాలి, అమౌంట్ పే అయిపోతుంది. అలాగే ఇది వచ్చి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్, ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఇది కూడా సేమ్ అంతే అమౌంట్, ఇద్దరు 10%, ఇదే అమౌంట్ మనం ఇదే పే చేయాలి.
ఇది ఎన్పిఎస్ ఇస్తారు. ఓకే. ఆ తర్వాత గ్రాట్యుటీ అనేది అప్రాక్సిమేట్ గా ఇది క్యాల్కులేట్ చేసింది. మనం ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారం అది చూసుకొని దాన్ని ఆటోమేటిక్ గా డూప్లికేట్ ప్రొవిజన్ దీనివల్ల ఏం పేమెంట్ చేసేది. ఓకే. అది దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ లో చూడండి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటేషన్ ఎలా కంప్యూట్ చేస్తుంది, దీన్ని ఫార్మ్స్ అయింది మనకు అక్కడ ఎలా కంప్యూట్ చేస్తుంది అంటే అంచనా. ఫస్ట్ అంచనా తీసుకుంటే అంచనా యొక్క శాలరీని బట్టి మొత్తం తీసుకుంటే లాస్ట్ చూడండి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత, టోటల్ ట్యాక్స్ 1,70,000 2,50,000 లోపు ఎగ్జామ్టెడ్ కానీ ట్యాక్స్ ఏం లేదు. ఒకవేళ 2,50,000 దాటితే వాటి ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయిన తర్వాత ఆ ట్యాక్స్ ని డివైడెడ్ బై 12 సంవత్సరానికి డివైడెడ్ బై 12 చేస్తే నెలకి ఎంత అంత అమౌంట్ డిడక్ట్ చేస్తుంది. అది బేసిక్ లో ఇన్కమ్ ట్యాక్స్ కింద డిడక్ట్ చేస్తుంది. సో దీనికి ఏం లేదు. నెక్స్ట్ దీపక్ కూడా ఎంత, టోటల్ ఇన్కమ్ ఎంత చూడండి 138. సో నో ట్యాక్స్ కదా. తర్వాత దీపక్ తర్వాత ఎవరు రాజేంద్ర కూడా చూడండి 1,35,000 సంథింగ్. సో ఇతనికి ట్యాక్స్ లేదు 36,000. సంజయ్ అంతకంటే తక్కువ, ఇంకా తక్కువ. సంజయ్ 1,93,000 వచ్చింది. డిడక్షన్స్ తక్కువ 1,93,000. ఏడీసీ అని ఇచ్చాం కదా, అవన్నీ ఇచ్చుంటే అవన్నీ ఆటోమేటిక్ అదే క్యాల్కులేట్ చేసి ఆ స్లాబ్ రేట్ ప్రకారం రూల్స్ ప్రకారం నార్మల్ అనమాట. ఇది ఎగ్జిస్ట్ ఓల్డ్ మెథడ్ అనమాట. న్యూ మెథడ్ నెక్స్ట్ ఇయర్ నుంచి మారుతుంది చాలా. ఈ విధంగా ఇది ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఈ విధంగా మనం ఓకే. ఇది చేస్తే ఇప్పుడు మనం పేమెంట్ చేద్దాం. ఇప్పుడు పేమెంట్ చేస్తే ఆ కనపడాలి కదా, ఏది పేమెంట్ అడ్వైస్ ఇవ్వాలి. కాబట్టి ఓచర్ చేద్దాం. ఓచర్కి వెళ్ళి 31st చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి పే చేయాలి, ఇప్పుడు మనం ఏముంది మన దగ్గర పే చేయాల్సింది, ఎంప్లాయీస్ కి శాలరీ పే చేయాలి. తర్వాత ఈ యొక్క పిఎఫ్ ఎన్పిఎస్ ఎంత గవర్నమెంట్ కి పే చేయాలి. తర్వాత పిఎఫ్ ఎక్స్పెన్సెస్ పే చేయాలి. పిఎఫ్ ఎక్స్పెన్స్ అంటే పిఎఫ్ అడ్మిన్ చార్జెస్, ఈడిఎల్ఐ కంట్రిబ్యూషన్, ఇవన్నీ మనం పే చేయాలి కదా. వీటిని పే చేయాలంటే శాలరీ మాత్రం 31st మనం చేసాం. దాన్ని నెక్స్ట్ మంత్ కంపెనీ ఒక 5th చేయొచ్చు, 10th చేయొచ్చు పేమెంట్. మనం 5th అనుకుంటాం. మనకి దీంట్లో ఎడ్యుకేషన్ వెర్షన్ లో రాదు కాబట్టి ఏంటంటే శాలరీ పేమెంట్ ఎప్పుడు చేద్దాం, 2nd చేద్దాం. ఓచర్కి వెళ్తాం. ఓచర్కి పేమెంట్ కదా, పేమెంట్ అంటే ఎఫ్ఐకి వెళ్తాం. డేట్ 2nd జూన్ పే చేద్దాం. సో దాని తర్వాత రాదు కదా. సో మనం 2nd జూన్ పే చేస్తాం. ఏంటి శాలరీ పేమెంట్. సో దీనికి కూడా ఆటో బిల్ తీసుకుంటే చూడండి, ఆటో బిల్ లో పేరోల్ వచ్చి స్టాట్ అడ్జస్టింగ్ పేమెంట్ అంటే జిఎస్టీ మనకి ఆ పేరోల్ పేమెంట్, పేరోల్ కి సంబంధించిన ఆటో బిల్లు ఏం పే చేయాలి, మనం పే చేయాలి కదా. శాలరీ అని వచ్చింది, అది ప్రాసెస్ చేయడం. ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం. శాలరీ పేమెంట్ పీరియడ్ ఎప్పుడు 6 కాదు, 1/5 నుంచి 31/5, 1/5 నుంచి 31/5 మనం పే చేసేటప్పుడు వచ్చే డేట్ 2/6 పే చేస్తున్నాం. ఏంటి హైదరాబాద్ ఆల్ ఐటమ్స్ తీసుకుంటే అన్ని వచ్చేస్తాయి. ఇలాంటి ఆఫీస్ పోయి చూస్తే హైదరాబాద్ ఆఫీస్ తీసుకుంటాం. ఎవరు అన్ని డిపార్ట్మెంట్ అదర్ ఎంప్లాయీస్ ఆల్ ఆర్ ఐటమ్స్. శాలరీ లెజర్ ఏంటి, పేరోల్ లెజరు శాలరీ పేమెంట్ కాబట్టి ఇంతకు నేను శాలరీ పేబుల్ అని పెట్టినాం. శాలరీ పేబుల్ తీసుకుంటాం. స్టేట్ బ్యాంక్ ద్వారా పే చేస్తాం. స్టేట్ బ్యాంక్ ద్వారా మనం ఏం చేస్తాం, ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా పే చేస్తాం. తీసుకుంటే ఈ నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అన్ని నువ్వు పెట్టేస్తే చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకి దీంట్లో ఎంతో పే చేస్తున్నాం 36. ఇప్పుడు వచ్చి హైదరాబాద్ ఆఫీస్ తీసుకుంటాం. రాజేంద్ర ఇది హైదరాబాద్ ఆఫీస్ తీసుకుంటే ఒక చెప్తాను చూడండి. ఇప్పుడు మనం చూడండి డే బుక్ వెళ్తే డే బుక్ లో హైదరాబాద్ ఆఫీస్ తీసుకున్నాం. పేమెంట్ కి శాలరీ. సో శాలరీ అంటే ఇది తీసుకున్నాం. ఇది హైదరాబాద్ ఆఫీస్. హైదరాబాద్ ఆఫీస్ ఎంత, యూజర్ డిపెండ్ ఎంత 6,450. 6,450 యూజర్ డిపెండ్ హైదరాబాద్ ఆఫీస్. నెక్స్ట్ ఇది వచ్చి ఇది హైదరాబాద్ ఆఫీస్. హైదరాబాద్ ఆఫీస్ ఇది నార్మల్ శాలరీ ఎంత ప్లస్ 30,170. మొత్తం కలిపి ఎంత పే చేయాలి, మొత్తం నార్మల్ యాజ్ వెల్ ఎంత కలిపి హైదరాబాద్ ఆఫీస్ 36,500. కాబట్టి మనం ఓచర్లో 31st నాడు మనం 31st 2nd జూన్ తీసుకుంటాం. 2nd జూన్ నాడు మన పేరోల్ కాదు అది పేమెంట్ చేయాలి. పేమెంట్ లో ఆర్డర్ బిల్ తీసుకొని పేరోల్ ఆర్డర్ బిల్ శాలరీ పేమెంట్ 1/5 నుంచి 31/5 తీసుకోవాలి. మనం 2nd డేట్ ఇచ్చాం కదా, అందులో జూన్ తీసుకుంటుంది. సో 2/6 మనం పే చేస్తున్నాం. హెడ్ ఆఫీస్ ఆల్ ఐటమ్స్
లెడ్జర్ నుంచి శాలరీ పేయబుల్ అలాగే స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్నో తీసుకుంటే చూడండి రెండు కలిపి ఇదంతా 36,567 మొత్తం ఎంత మనం కలిపి రెండు కలిపి 36,567 ఇది వచ్చి నార్మల్ శాలరీ ప్లస్ యూజర్ డిఫరెంట్ శాలరీ మొత్తం కలిపి దీంట్లో వీళ్ళది రాజేంద్ర రెండు శాలరీలు కలిపి సంజయ్ రెండు శాలరీలు కలిపి అమౌంట్ మొత్తం అమౌంట్ ఇంత అమౌంట్ మనకి పెట్టాం కిందకి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపిస్తాం ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సో ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపిస్తాం ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ 36,000 అకౌంట్ నెంబర్ అంటే వాళ్ళందరూ ఉన్నారు కదా కూడా అందరూ ఇక్కడ వేసి ఈ యొక్క ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపిస్తే ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ పంపాలంటే కూడా మనం చెక్ పంపుతాం కదా సో చెక్ పంపుతాం ఇప్పుడు మొత్తానికి కలిపి అన్నిటికీ ఒకే చెక్ పంపిస్తాం సపోజ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 దీనికి ఇచ్చాం సో 1 2 3 4 5 6 ఫేవరింగ్ అనేది ఇక్కడ ఒక్కడికి కాదు కదా అందరికి కల్పిస్తున్నాం సో ఫేవరింగ్ అనేది ఒక వ్యక్తి అయితే ఇస్తాం సో ఫేవరింగ్ అనేది వద్దు సో ఈ చెక్కును మనం ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ మనం చెక్ పంపిస్తే వాళ్ళకి వాళ్ళు దాని ప్రకారం పే చేయాలి ఓకే సో ఇంత అమౌంట్ పంపిస్తే ఇది ఏంటిది హైదరాబాద్ ఆఫీస్ ఇది హైదరాబాద్ ఆఫీస్ నెక్స్ట్ మళ్ళా మనం పేమెంట్ లో మళ్ళీ ఆటో పే తీసుకున్నాం ఆటో పేలో శాలరీ పేమెంట్ 15,30,15 ఇక్కడ 26 ఇది కూడా ఇది వచ్చి విజయవాడ బ్రాంచ్ ఆల్ ఐటమ్స్ ఇది కూడా శాలరీ పేయబుల్ ఇది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇది కూడా స్టేట్ బ్యాంక్ ఇది ఇస్తే చూడండి ఇదంతే యూజర్ డిఫైన్డ్ ప్లస్ నార్మల్ శాలరీ రెండు కలిపి విజయవాడ ఆఫీస్ కి ఇతనికి ఇంత అయిపోయింది మొత్తం కలిపి ఇది చూడండి ఇంతకుముందు మనం చేసింది సార్ సో ఇంతకుముందు ఇప్పుడు తీసుకున్నాం ఇది మనం పే చేసాం ఓకే ఇది మనం పే చేసాం ఇది కూడా ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఎందుకంటే బ్యాంక్ ద్వారా పే చేస్తాం కదా ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ 32,000 చేంజ్ ఇది అకౌంట్ నెంబర్లో ఏం అక్కర్లేదు బ్యాంక్ నేమ్ అక్కర్లేదు బ్యాంక్ నేమ్ అంటే వాళ్ళకి ఇచ్చే బ్యాంక్ నేమ్ చెక్ ఇస్తే వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ మనం వాళ్ళ బ్యాంకులంతా మనకు తెలియదు అంటే ఒకే బ్యాంక్ ఉంటాయి ఒకసారి వేరే బ్యాంక్ ఉండొచ్చు వాళ్ళకి అప్పుడు వీళ్ళు నెక్స్ట్ ద్వారా పంపిస్తారు ఇన్స్ట్రుమెంట్ నెంబర్ 1 2 3 4 5 6 కదా రెండు మొత్తం కలిపి పంపించేస్తాం దానికి దీనికి మొత్తం కలిపి ఒకే చెక్ రాసి పంపించేస్తాం సో అదే నంబర్తో ఇచ్చేస్తాం కాబట్టి సారీ ఇక్కడ అదే చెక్ ఇచ్చేదానికి లేదు అదే విజయవాడ ఆఫీస్ కదా కాబట్టి ఇక్కడే పే చేస్తే శాలరీస్ ఇదే నంబర్ ఇస్తాం ఓకే ఇక్కడే చేస్తున్నాం కాబట్టి ప్రాసెసింగ్ మనం ఇక్కడే అదే నంబర్ ఇస్తాం అక్కడ వేరేగా పే చేసి ఇక్కడ వేస్తే అక్కడ చెక్ ప్రకారం అక్కడ వాళ్ళు పే చేస్తారు పే చేసాం ఇప్పుడు చూడండి మొత్తం తీసుకుంటుంది ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అప్పుడు శాలరీ పేబుల్ వెళ్ళిపోయింది ఆ శాలరీ పేబుల్ మొత్తం ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో శాలరీ పేబుల్ తీసుకుంటే 67,000 9,000 ఉంది కదా సో టేబుల్ వచ్చినట్టు చూడండి ఇప్పుడు సెకండ్ జూన్ నాడు రెండు శాలరీ పేబుల్ హైదరాబాద్ ఆఫీస్ నెక్స్ట్ శాలరీ పేబుల్ విజయవాడ బ్రాంచ్ సో రెండు కలిపి చూడండి ఎంత పే చేసాం మనం రెండు కలిపి 36,567 ప్లస్ 32,550 590 69,165 మన ఫస్ట్ పే చేసిన శాలరీ 69 చూపించింది కదా మొత్తం శాలరీ ఎంత సో 69,165 మనం పే చేసాము సో శాలరీ పే చేసాం ఎప్పుడు సెకండ్ జూన్ కానీ తర్వాత ఇంకేమున్నాయి మనకి మనం పే చేయాల్సి మన బ్యాలెన్స్ షీట్కి వస్తే చూడండి శాలరీ పేబుల్ వెళ్ళిపోయింది మిగతా అన్నీ ఉన్నాయి పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ ఈడిఎల్ఐ కంట్రిబ్యూషన్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ ఈడిఎల్ఐ కంట్రిబ్యూషన్ అది ప్లస్ ఈ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎప్పుడు పే చేస్తాం మనం ఇవన్నీ దీనిలాగా శాలరీ నెక్స్ట్ మంత్ 2-3 రోజులు ఎప్పుడో పే చేస్తాం కానీ వచ్చి నెక్స్ట్ మంత్ 15th లోపల మనం పే చేయాలి ప్లస్ ఆ రోజు రిటర్న్ పే చేయాలి కాబట్టి వీటిని మనం పే చేయాలి అంటే వచ్చే తీసుకుంటే సపోజ్ ఏదో డేట్ వేసుకుంటాం మనకు లేదు కాబట్టి 2/6 తీసుకుంటాం దీన్ని కూడా 2/6 తీసుకుంటే పేమెంట్ 2/6 ఆటో బిల్ తీసుకుంటే ఆటో బిల్ ఇక్కడ ఏంటి బిల్ శాలరీ పేమెంట్ కాదు ఇక్కడ ఏంటి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈఎస్ఐ ఏం లేదు తీసుకుంటే ఏం రాదు ఉంటే వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు ఎన్పిఎస్ పేమెంట్ తీసుకుంటే ఇది కూడా 15,30,15 తీసుకుంటే ఇది ఎప్పుడు పే చేస్తాం ఇది కూడా 15th 14th పే చేస్తాం లేదా మనం 2/6 తీసుకుంటున్నాం హైదరాబాద్ ఆల్ ఐటమ్స్ ఇదేంటిది ఎన్పిఎస్ ఇక్కడ ఎన్పిఎస్ పేబుల్ లేదు ఇది స్టేట్ బ్యాంక్ ఈ విధంగా మనం పే చేస్తాం నేను చేయట్లేదు ఈ విధంగా చేస్తాం
ఇవి ఎప్పుడు పే తర్వాత పే చేస్తాం కదా, ఎవరెవరికి ఎంత పే చేసాం అదంతా వచ్చేసి మొత్తం 6,000 చేంజ్. ఏంటిది ఎన్పిఎస్ పేయబుల్. ఓకే, ఎన్పిఎస్ పే హైదరాబాద్, ఎన్పిఎస్ పేయబుల్, ఎంప్లాయీది, ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ పే చేయవచ్చు. అసలు అన్ని వచ్చేసింది మొత్తం. అది సపరేట్గా చేయాలి ఓచర్లో, అన్ని వేరే వేరే చేయాలి ఎన్పిఎస్ ఎంప్లాయీస్ తీసుకోకుండా. సో ఇప్పుడు మన నుంచి రిపోర్ట్స్కి వస్తే మనం చూడండి, రిపోర్ట్స్ లో పేరోల్ రిపోర్ట్స్ లో చూడండి పేమెంట్ అడ్వైజ్. పేమెంట్ చేస్తే అప్పుడు పేమెంట్ అడ్వైజ్ వస్తుంది అని చెప్పాను కదా. పేమెంట్ అడ్వైజ్ తీసుకుంటే ఇప్పుడు మనం చూడండి కదా, ఇది ఎప్పుడు ఇది మనం పే చేసింది 1 జూన్ తర్వాత పే చేసాం. దీని నుంచి ప్రివ్యూ చూసే ముందు ప్రివ్యూ చూసే ముందు కన్ఫిగర్కి వెళ్తే చూడండి, పేమెంట్ ఓచర్ పీరియడ్ ఎప్పుడు 1 జూన్ నుంచి 30 జూన్ ఆటోమేటిక్ గా 1 జూన్ అంటే జూన్ మంత్ లో మనం పే చేసాం కాబట్టి అది ఎంటర్ నొక్కకూడదు. ఎంటర్ నొక్కితే అది మార్చాలంటే 1 జూన్ దాని కింద 30 జూన్ ఇస్తే మనకి తీసుకోవద్దు కదా. 1 జూన్ దాని కింద 2 జూన్ వచ్చి ఆటోమేటిక్ గా తీసుకుంది కాబట్టి అది ఏం చేయక్కర్లా. దాని కిందకి వస్తే మనం ఎప్పుడు యారోస్ యూజ్ చేయాలి. యారో డౌన్ యారో డౌన్ యారో. ఏంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మళ్ళీ డౌన్ యారో. శాలరీ పీరియడ్ ఎప్పుడు జూన్ కాదు, 1 శాలరీ పీరియడ్ ఎప్పుడు దాని శాలరీ పీరియడ్ ఇప్పుడు వచ్చి మనం ఎంటర్ చేస్తే కింద వస్తుంది 1 మే 31 మే. ఏంటిది ఈ శాలరీ పీరియడ్. నెక్స్ట్ డౌన్ యారో. డేట్ ఎప్పుడు ఇది ఈ రోజు మన సిస్టమ్ డేట్ ఎప్పుడు అదే చూపిస్తుంది. కానీ ఎంటర్ చేసి మనం ఎప్పుడు పే చేస్తున్నాం 2/6 నాడు పే చేస్తున్నాం. సో 2/6 పే చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పుడు కన్ఫిగర్ చేసేసాం. చూడండి ఫస్ట్ మనం పేమెంట్ చేసేది ఇది వచ్చి మంత్ శాలరీ మంత్, ఇది పేమెంట్ డేట్. ఓకే, సో ప్రివ్యూ తీసుకుంటే చూడండి ఇప్పుడు మనం తీసుకొని దీన్ని జూమ్ చేయాలంటే జూమ్ చేస్తే చూడండి మేనేజరు ఇదంతా వచ్చేసింది. సో 2 జూన్ మే నెలకి ఈ అకౌంట్ నుంచి ఈ అమౌంట్ పే చేయాలి అని చెప్పి తెచ్చాం, చెక్ ఇచ్చాం. దాని తర్వాత కానీ దీంట్లో మనకి ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు, 4 ఉన్నారు. కానీ దీంట్లో 3 ఎంప్లాయీస్ మాత్రమే చూపిస్తా ఉంది. ఎందువల్ల? ఎందుకంటే మనం ఎంప్లాయీస్ క్రియేట్ చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చాం కదా. ఇచ్చి రైట్ సైడ్ అయిపోయినా బ్యాంక్ డీటెయిల్స్ అని ఇచ్చాను. అలా బ్యాంక్ డీటెయిల్స్ అని ఇస్తేనే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం చెక్ ఇచ్చాం, పే చేయమన్నాం. కానీ ఏ అకౌంట్ కి పే చేయాలి, వ్యక్తి పేరు, అకౌంట్ నంబర్, అమౌంట్, ఇది ఆ వ్యక్తి అమౌంట్ అయితే వస్తుంది. కానీ ఆ వ్యక్తి పేరు అకౌంట్ నంబర్ లేకపోతే ఎక్కడ పే చేయాలి? ఇక్కడ అది ఇస్తేనే, అంటే అకౌంట్ నంబర్ ఇస్తేనే ఆ వ్యక్తి పేరు కూడా వస్తుంది. చూడండి 3 వచ్చినాయి కదా. దాని తర్వాత చూసుకుంటే చూడండి మన ఆఫీస్కి వెళ్ళి ఎంప్లాయీస్ ఉన్నారు కదా. ఎంప్లాయీస్ నేను చాలా ఏదో చేస్తారు. ఎంప్లాయీస్ లో అంజనా చూడండి, అంజనా ఎస్ ఇస్తే అంజనాకి ఇవ్వాలి. మిగతాన్ని ఇచ్చాం, మిగతాన్ని ఇచ్చున్నాం. ఎస్ ఎస్ నొక్కితే ఎస్ నొక్కి దేబర్ డీటెయిల్స్ ఇచ్చాం. ఓకే, అది అందరికి డీటెయిల్స్ ఇచ్చాం. రాజేంద్రకి ఎస్ రాజేంద్ర డీటెయిల్స్ ఇచ్చాం. అది ఇచ్చాం కాబట్టి ఈ 3 ఉన్నాయి, అంజనాది మాత్రం లేదు. కాబట్టి ఇక్కడ ఎస్ నొక్కి ఇప్పుడు అంజనాకి ఇచ్చాం అనుకోండి. నేను 1 2 3 4 5 6 8 9 10 2 ఇస్తున్నాం. ఇస్తాం. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000582 అనుకున్నాం, ఇచ్చాం. బ్యాంక్ నేమ్ ఇది వచ్చి లిస్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ మోడ్ కాకుంటే అంటే మనం ఏమంటాం, లైసెన్స్ కొడితే బ్యాంక్ లిస్ట్ వస్తుంది. లేదు కాబట్టి నాట్ అప్లికబుల్ పెట్టేస్తాం. లేదంటే నాట్ అప్లికబుల్, లేదంటే మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. న్యూ బ్యాంక్ మనం క్రియేట్ చేస్తాం. న్యూ బ్యాంక్ అని క్రియేట్ చేస్తే మనం ఇచ్చేది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే అతని యొక్క అంజనా యొక్క బ్యాంక్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. సో బ్రాంచ్ కూకట్పల్లి అని ఉన్నాం. బ్రాంచ్ కూకట్పల్లి అని ఇచ్చాం. ఇక్కడ వచ్చి ఎలా పే చేస్తున్నాం, ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ కార్డు ఇస్తే ఆ డీటెయిల్స్ అనేది ఆ డీటెయిల్స్ అయితే పే చేస్తారు. ఇది ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేసాం, మనం కూడా ఇచ్చాం. నేను కావాలని వదిలిపెట్టాను, అందువల్ల అక్కడ రాలేదు దానికి పేరు. ఇప్పుడు మనం వెళ్ళినట్లయితే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పేమెంట్ అడ్వైస్కి వెళ్తే ఇక్కడ మళ్ళా దాని దగ్గరికి వెళ్ళి సో 16 మనం పే చేసేది డౌన్ యారో స్టేట్ బ్యాంకు. ఇది ఎంటర్ 153015 కమ్ టు దానికి కింద డేటు 26 మనం పే చేస్తున్నాం. తీసుకొని యాక్సెప్ట్ చేసేస్తే రివ్యూ చేసినట్లయితే ఇప్పుడు చూడండి F4 తీసుకుంటే 4 ఉన్నారు. చూడండి అంజనాథ 4 పేర్లు ఉన్నాయి. మొత్తం టోటల్ అమౌంట్ ఎంత 69,163. సో ఇది అమౌంట్. ఇది మనం ప్రింట్ చేసి ఈ పేమెంట్ అడ్వైస్ ని చెక్ తోటి మనం పంపితే వాళ్ళు ఒక్కొక్క అకౌంట్ ఏ అకౌంట్ రాలేదు మనం అన్ని మనం ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆ అకౌంట్లు అంతా వాళ్ళు డైరెక్ట్ గా ఈ అమౌంట్ ని వాళ్ళ అకౌంట్ అందరికి ఇచ్చిన స్టేట్ బ్యాంక్ కాదు. వాళ్ళ బ్యాంక్ వేరే బ్యాంక్ అయితే అప్పుడు
అతను వాళ్ళకి వేరే ఏమంటాం ఐఎఫ్ఎస్ ద్వారా వాళ్ళ బ్యాంకు పంపుతారు. జనరల్గా ఏంటంటే ఈ శాలరీస్ అకౌంట్స్ అంతా ఒకే ఆఫీస్ లో అందరికీ ఓపెన్ చేస్తారు ఎంప్లాయర్. వాళ్ళందరికీ ఒకటే బ్యాంకు. కాబట్టి అన్ని కూడా ఇమ్మీడియట్ గా ఏదైతే ఇమ్మీడియట్ గా క్రెడిట్ అయిపోతుంది అకౌంట్. చూడండి నలుగురు వచ్చేసి. సో ఈ విధంగా ఈ రోజు అన్ని విషయాలు చెప్పేశాను. ఎవ్వరు ఎక్కడ చాలా వీడియోలు చూడండి రకరకాలుగా ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఏమి లేని విధంగా అన్ని కరెక్ట్ గా నేర్చుకునేటట్టుగా చెప్పాను. జాగ్రత్తగా ఒకటి నిమిషాలు చూడండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే. తర్వాత దాని తర్వాత దాని తర్వాత చదివి దాని తర్వాత నోట్స్ లో చూడండి ఇప్పుడు చేశాను కదా ఈ ప్రాబ్లమ్స్ నేను చేశాను. దీన్ని విజయవాడ బ్రాంచ్ అన్ని మార్చుకోండి. ఇన్ని కరెక్ట్ గా మళ్ళీ మీరు వర్క్ చేయండి. కరెక్ట్ గా మళ్ళీ వర్క్ చేయండి. మళ్ళీ వర్క్ చేయండి. అలాగే ప్రాబ్లం నెంబర్ 2 ఇంకోటి ఇచ్చాను. ఇది కూడా రెండు వేరే డిపార్ట్మెంట్ ఏమైనా ఒకటే అంటే ఆఫీసులే ఒకటే ఆఫీసు. కానీ ఏం చేస్తారంటే ఆ ప్రైమరీ కాస్ట్ కేటగిరీ వస్తుంది కదా ఆ ప్రైమరీ కాస్ట్ కేటగిరీ అలాగే ఉంచేసి మీరు ఎట్లా దాన్నే ఆ ప్రైమరీ కాస్ట్ కేటగిరీని ఏదన్నా హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ అనుకోండి, హైదరాబాద్ హెడ్ ఆఫీసు లేదంటే హైదరాబాద్ ఆఫీస్ అనేదన్నా మార్చుకోండి. దాన్ని మార్చేసి అప్పుడు చేస్తాం. అప్పుడు ఇంకోటి దీంట్లో మనకి ఆర్డర్లో మనకి ఇక్కడ కేటగిరీ ఉంది కదా ఈ కేటగిరీలో మనకి 3 ఉన్నాయి. మనం 2 క్రియేట్ చేసాం కాబట్టి క్రియేట్ చేసి అయిపోయిన తర్వాత ఇది మనకు అక్కర్లేదు కాబట్టి దీన్ని దీన్ని వచ్చేస్తే డిలీట్ చేసేయచ్చు. లేదు మనకు వేరే ఆఫీస్లో ఇది ఒకటే ఉందనుకో దీన్ని తీసుకొని ఇప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ దీని ఉంది కదా దీన్ని తీసుకొని దీన్నే హైదరాబాద్ ఆఫీస్ అని మనం మార్చుకోవచ్చు. వేరే ఒకటే ఉంటే ప్రైమరీ ఆఫీస్ దాన్నే మనం పేరు మార్చి హైదరాబాద్ ఆఫీస్ ఏదో పెట్టుకొని మనం ఎంట్రీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు పేరు మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ పేరు మార్చుకోండి. ఇక్కడ మీరు పేరు మార్చి ఏదైనా సరే పెట్టుకోండి. హైదరాబాద్ ఆఫీసర్ ఏదో ఒక ఆఫీస్ పెట్టుకోండి. లేదంటే ఆ ప్రైమరీ కాస్ట్ కేటగిరీ అలాగే ఉంచేసి మీరు కొత్తగా క్రియేట్ నొక్కి హైదరాబాద్ ఆఫీస్ నొక్కండి. కానీ ప్రతిసారి అక్కడ సరిపోతుంది. అదే క్రియేట్ చేసినా దీన్ని తీసేయండి. లేదు దీనికి క్లోజ్ చేయండి. లేదండి దీన్నే పేరు మార్చుకోండి. దీన్ని సొంతంగా చూడండి. ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా మీరు ఏం చేస్తారంటే చేసేటప్పుడు ఒక పేజీ తర్వాత ఒక పేజీ తర్వాత చేస్తుంటే దీన్ని మీరు స్టాప్ చేసుకొని పాస్ చేసి చూసి చేయండి. అలాగే దీంట్లో కూడా ఇది ఒక పేజీ నెక్స్ట్ కొంచెం కిందకి వెళ్తే ఇది ఒక పేజీ దీన్ని చూడండి. దాదాపు ఇది లాస్ట్ అనమాట. సో దీనికి మీరు సొంతంగా పాస్ చేసి మీరు చూసుకోవచ్చు. దీంతో చూపిస్తున్నాను. వేరే అయితే చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా